ఆయన ఒక ప్రొడ్యూసర్ దురదృష్టవశాత్తు దేశం కాని దేశంలో చనిపోయాడు. ఆయన మరణం టాలీవుడ్ని కలచివేసింది, తెలంగాణలోని ప్రముఖులను కలచివేసింది. కానీ ఇదంతా ఆయన మరణంతో వచ్చిన సానుభూత లేక బినామీగా ఉన్నాడన్న అనుమానంతో వచ్చిన సునామీనా? దుబాయ్లో తీగలాగితే తెలంగాణలో ఎందుకు డొంక కదులుతోంది? ఇంతకు ఆ ప్రొడ్యూసర్ దుబాయ్లో చనిపోవడం వెనుక మిస్టరీ దాగుందా? ఆయనకు రాజకీయ నేతలకు ఉన్న లింక్ ఏంటి? టాలీవుడ్ ప్రముఖుల్లో ఎందుకు ఇంత ఆందోళన? తెలంగాణ సీఎం వ్యాఖ్యల వెనుకున్న మర్మం ఏమిటి? కేదార్ సెలగంశెట్టి టాలీవుడ్ నిర్మాత. ఆయన ఆకస్మిక మరణం అటు టాలీవుడ్ లో గుబులు పుట్టించగా రాజకీయాల్లో సెగలు రేపుతుంది. కేదార్ ఎలా చనిపోయాడో ఇప్పటి వరకు దుబాయ్ పోలీసులు ప్రకటించలేదు. కానీ మన తెలంగాణలో ఆయన మరణంపై పొలిటికల్ పోస్ట్ మార్టం చాలా లోతుగా జరుగుతుంది. అసలు ఈ కేదార్ హిస్టరీ తవ్వే కొద్దీ అనేక సంచలనాలు బయటపడుతున్నాయి. ముందుగా ఆయన దుబాయ్ కేంద్రంగా నిర్మాణ, స్థిరాస్తి రంగాల్లో వ్యాపారాలు నిర్వహించేవాడు. కేదార్ పైన నమ్మకంతో టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు 100 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వారికి కేదార్ బినామీగా వ్యవహరించాడని టాక్. తెలుగులో 2-3 సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశాడు కేదార్. హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ తో గమ్ గమ్ గణేష్ మూవీ తీశాడు. అదే ఉత్సాహంతో మరో 2 భారీ ప్రాజెక్టులకు అడ్వాన్సులు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. కేదార్ గతంలో న్యూజెర్సీలో 9M టెక్నాలజీస్ అనే కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరించాడు. తర్వాత న్యూజెర్సీ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చి టాలీవుడ్ పెద్దలతో పరిచయం పెంచుకున్నాడు. హైదరాబాద్ లో ఉన్న పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలతోనూ కేదార్ కు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. కేదార్ నిర్వహించే అనేక వ్యాపారాల్లో రాజకీయ నేతలకు భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. అనతి కాలంలోనే అటు సినిమా, ఇటు పబ్, రెస్టారెంట్ బిజినెస్ లో బిజీగా మారిపోయాడు కేదార్. ఒకవైపు సినిమాల నిర్మాణం, మరోవైపు పబ్ బిజినెస్, ఇంకోవైపు రెస్టారెంట్ వ్యాపారం అంతా బాగానే నడిచింది. కానీ కేదార్ లైఫ్ 2024లో మరో టర్న్ తీసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో రాడిసన్ హోటల్ పై జరిగిన దాడులతో కేదార్ పేరు ప్రముఖంగా వినిపించింది. డ్రగ్స్ పార్టీలో కేసు నమోదైన 11 మంది నిందితుల్లో కేదార్ కూడా ఒకరు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా కేదార్ కు పాజిటివ్ గా రావడంతో A5 నిందితుడిగా పోలీసులు చేర్చారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి పలుమార్లు పోలీసుల విచారణకు కూడా హాజరయ్యాడు కేదార్. ఈ కేసు విచారణ సమయంలోనే కేదార్ కున్న రాజకీయ పరిచయాలు బయటపడ్డాయి. దీంతో హైదరాబాద్ వదిలి దుబాయ్లోనే సెటిల్ అవ్వాలని కేదార్ నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి దుబాయ్ కేంద్రంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారాలు చేస్తూ పలు లేక్ వ్యూ ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రచారం ఉంది. దుబాయ్లోనే ఓ పెద్ద ల్యాండ్ డెవలపింగ్ కంపెనీలో కేదార్ కీలక వాటాదారునిగా ఉన్నారని కూడా చెబుతున్నారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఆ సంస్థ భూములు క్రయ విక్రయాలు నిర్వహిస్తుంది. దీంతో టాలీవుడ్ ప్రముఖుల తరపున కేదార్ ఆ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని సినీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. కేదార్ 9 కంపెనీలో డైరెక్టర్, చైర్మన్ వంటి హోదాలో ఉన్నట్లు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి అందుతున్న సమాచారం. కేదార్ బాధ్యతలు తీసుకున్న మెజారిటీ కంపెనీలు కన్స్ట్రక్షన్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించినవే. పలువురు అగ్ర హీరోలతో పాటు పొలిటికల్ లీడర్స్ సైతం భారీగా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదు సినీ, రాజకీయ ప్రముఖులు కేదార్ ఆహ్వానం మేరకు దుబాయ్ వెళ్లేవారు. వారికి సంబంధించిన పెట్టుబడులు, లెక్కలు మొత్తం కేదార్ కు మాత్రమే తెలుసు. ఇప్పుడు కేదార్ మరణంతో పెట్టుబడి పెట్టిన సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతల్లోనూ గుబులు మొదలైంది. దుబాయ్లో తన కూతురితో కలిసి ఓ ఈవెంట్ కు హాజరైన కేదార్ ఈవెంట్ ముగిసిన తర్వాత తన గదిలోకి వెళ్లి నిద్రపోయారు. అలా నిద్రలోనే చనిపోయారు. దుబాయ్ పోలీసులు కేదార్ మృతిని అనుమానాస్పద మృతిగా కేసు ఫైల్ చేశారు. ఇప్పటి వరకు ఆయన ఎలా చనిపోయాడన్నది దుబాయ్ పోలీసులు ప్రకటించలేదు. ఈలోపు తెలంగాణలో కేదార్ డెడ్ పై రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఢిల్లీలో కేదార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడం, మృతుడికి మాజీ మంత్రి కేటీఆర్ కు సంబంధం ఉందని ఆరోపించడంతో కేదార్ డెడ్ మిస్టరీపై రాజకీయంగా అతిపెద్ద సంచలనమైంది. 2015 నుంచి చనిపోయే వరకు కేదార్ తోటి అంటగాయిన వ్యక్తులు ఎవరు? దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గతంలో డ్రగ్ కేసులో తను కూడా ఒక నిందితుడు. గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలింపబడ్డాయి. దానికి కేదార్ లాంటి వ్యక్తులు ఒక 1/2 డజన్ మంది ఉన్నారు. వీళ్ళు ఎవరికి బినామీలు, ఎవరితోటి అత్యంత సన్నిహితంగా ఉంటారు అన్న విషయము తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. దీంట్లో రాజకీయ ప్రముఖులు ఉన్నారా, సినీ ప్రముఖులు ఉన్నారా? అయితే సీఎం రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. హత్యలు, మరణాలు అంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు కేటీఆర్. ముఖం బాగా లేక అద్దం పగలగొట్టుకున్నాడంట వెనకటికి ఎవడు. రేవంత్ రెడ్డి గారికి వాగడము, పనికిమాలిన మాటలు మాట్లాడడం తప్ప ప్రభుత్వాన్ని నడపడం రాదు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఏది పడితే అది నోరు బారేసుకుంటాను, ఏది పడితే అది వాగుతాను, ఏది పడితే ఏ సొల్లు మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అనుకుంటే రేవంత్ రెడ్డి లాంటి పిచ్చోడు ఇంకెవడు లేడు. ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది.
ఆయనకు చేతనైతే ఏం ఎంక్వైరీలు వేసుకుంటాడో వేసుకోమను, ఏం తెలుసుకుంటాడో తెలుసుకోమను. ప్రతిరోజు టైంపాస్ కార్యక్రమాలు, డైవర్షన్ కార్యక్రమాలు. మరోవైపు మిస్టరీ మరణాలంటూ రేవంత్ రెడ్డి తమపై కుట్ర చేస్తున్నారని, వివిధ కారణాలతో జరిగిన మరణాలను తమకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ లీడర్ ఎమ్మెల్సీ కవిత. మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు, ఆయన ఏదో నిద్రలనే చనిపోయింది అనేటటువంటి విషయం ప్రధాన పత్రికలన్నింటిలో కూడా వచ్చినటువంటి విషయం. వీటన్నిటికీ మా పార్టీకి, మా కుటుంబానికి ఏం సంబంధం అండి? దీని వెనుక మేమైతే కుట్ర కోణం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు. ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్ర కోణం ఉంది. మొత్తానికి కేదార్ మరణం రాజకీయ ప్రకంపనలకు వేదికైంది. అటు టాలీవుడ్ లోనూ కలకలం సృష్టించింది. మరి కేదార్ మరణం సహజమా లేక ఏదైనా మిస్టరీ దాగుందా? రాజకీయంగా వస్తున్న ఆరోపణలు వాస్తవమెంత అన్నది తేలాల్సి ఉంది.